ఒక వీడియో కూడా ఉన్నది. ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్త మాకు రుణమాఫీ కాలేదు, మాకు రుణమాఫీ కాలేదని ఇప్పుడు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ జరిగింది. పోయి చెక్ చేసుకోండి. ఎవరికన్నా కాలేదు అంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టుర్రి. రేవంత్ సార్ గారు రేవంత్ అన్న దగ్గరికి తీసుకుపోతా. ఇది ఏమన్నాడు? 6 వారాల క్రితం ఒక వీడియో చేసిండు. ఈయన కాంగ్రెస్ కార్యకర్తనే అంట. అరే రుణమాఫీ కాలేదని మొత్తుకున్నారు కదా, రుణమాఫీ అయ్యింది, అందరికీ అయిపోయింది, 2 లక్షల వరకు అయిపోయింది అని చెప్పేసి ఒక 6 వారాల క్రితం అంటే ఒక నెలన్నర క్రితం చెప్పిండు. కానీ ఒక 2 రోజుల క్రితం ఏం చెప్తా ఉన్నాడు మళ్ళీ అదే మనిషి. చూడండి ఒకసారి. రేవంత్ అన్న రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు? రుణమాఫీ అయ్యింది అవుతుంది అని అనుకొని చాలా మంది కొంతమంది అప్పులు తెచ్చుకున్నారు. పాత అప్పులు ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ అప్పులకు మిత్తిలు గడ్డలేక వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీరు రుణమాఫీ చేస్తా అంటున్నారు, చేస్తలేదు, చెయ్యలే. మీరు మంత్రులు కొంతమంది చెప్తున్నారు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని. మిమ్మల్ని నమ్ముకొని నేను అట్లనే ఒక వీడియో పెడితే ఆ వీడియోలో 4500 కామెంట్లు వచ్చినాయి. దగ్గర 3000 కామెంట్లు మాకు రుణమాఫీ కాలేదు, కొంతమంది మాకు లక్ష ఉంటే మాకు 50,000 వచ్చింది, 1,50,000 ఉన్న వాళ్ళకు 70,000 వచ్చింది అని చెప్పేసి రకరకాలు. కొంతమంది మా ఊళ్ళో 40 మంది రైతులు ఉంటే 10 మందికి అయింది, మిగతా మందికి కాలేదు అని చెప్పేసి అంటున్నారు. అన్న నిజంగా ఫస్ట్ మీరు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఇప్పుడు రైతు భరోసా అన్నారు ఎలక్షన్ల ముందర. అది ఒక కాంగ్రెస్ కార్యకర్త ఏం చెప్తున్నాడు? ఒకసారేమో మీ మీద నమ్మకంతో మీరు చెప్తుంటే మీరు మైకులు పట్టుకొని మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటే నిజంగానే అయ్యింది కావచ్చు మరి అని చెప్పేసి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక నెలన్నర క్రితం ఏం చెప్పిండు? అందరికీ రుణమాఫీ అయిపోయింది, ఎవరైనా రుణమాఫీ కానోళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయరు, నీ విషయాన్ని రేవంత్ అన్న దగ్గర తీసుకుపోతా అని చెప్పేసి చెప్పిండు. ఆయన ధైర్యంతో 4,000 మంది మెసేజ్ చేసిరంట. ఎవరికి? ఈయనకు 4,000 మంది మెసేజ్ చేస్తే ఆ 4,000 మందిలో 3,000కు పైచిలుకు మంది మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి కామెంట్లు చేసిరంట. అంటే నువ్వు చేసినటువంటి రుణమాఫీ ఎంతమందికి అయింది? 4,000 మందిలో కనీసం మీరు ఒక 1000 మందికి కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అంటే ఆయనకు వచ్చిన దాంట్లల్లో అంటే ఈ రాష్ట్రంలో మొత్తము మనం రైతు భరోసా ఎంతమందికి ఇస్తాం? 72 లక్షల మంది రైతులకు ఇస్తాం. 72 లక్షల పైచిలకు మంది రైతులకు రైతు భరోసా, రైతు బంధు ఇస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చేది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మీరు ఏ 15 లక్షల మందికో 20 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలే. నువ్వు 12,000 కోట్లతో రుణమాఫీ చేసేసి నేను అందరికీ రుణమాఫీ చేసిన, దేశంలో నేను చేసినంత ఘనకార్యం ఎవరు చేయలేదు, దేశంలో రేవంత్ రెడ్డే మోతవారి ఇంత అద్భుతమైనటువంటి రుణమాఫీ కార్యక్రమం ఎవరు చేయలేదని చెప్పేసి పోయి ఢిల్లీలో మొన్న మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రజలకి మీరు చెప్తున్నటువంటి అబద్ధాలను చూసి విని. అబద్ధాలు చెప్తోడే ముఖ్యమంత్రి అయిందా, ముఖ్యమంత్రి అయినాక అబద్ధాలు చెప్తున్నాడా అర్థం కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్పుడేనా? ఒక్కడన్నా చేసిన కార్యక్రమం నువ్వు మంచి ఎంత చేసినావో గంతే చెప్పరాదు. ఏం వచ్చి నేను కొడుతున్నారా ప్రజలు? ఏమన్నా నీ ఇంటి మీదకి వస్తున్నారా, ఎగబడుతున్నారా? ఏమన్నా పడతలేరు కదా. నువ్వు ఎంత చేసినావో గంతనే చెప్పు, నీకు ఎంత చేతనైందో గదే చెప్పు. లేనెచ్చులకు ఓడెందుకు, ఈ తిట్లు వడుడెందుకు, ఈ కార్యక్రమం ఎందుకు? ఈడ చేతగానోడు ఈడ చేయలేనోడు అంట ఆడికి పోయి చేస్తారంట, ఢిల్లీకి పోయి చేస్తా, ఇది నా జిమ్మదారి, ఢిల్లీలో కూడా నేనే కట్టగడతా, ఢిల్లీలో కూడా నేనే మొత్తం జిమ్మదారి తీసుకొని నేనే పని చేపిస్తా అని చెప్పేసి నేను మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈడ రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, ఈడ నీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఏదైనా పూర్తి స్థాయిలో చేస్తున్నారా మీరు? ఏ కార్యక్రమం అన్నా? ఆరోగ్యశ్రీని ఏం చెప్పిరా? 2 గ్యారంటీలు అమలు చేసినప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు చేసుకపోయినామని చెప్పారు. ఆరోగ్యశ్రీని మొత్తానికే బంద్ పెట్టారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం నడుస్తలేదు. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంటే చేస్తలేరు. అన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. అదో దుకాణం ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటా. సో కాబట్టి వీళ్ళు నడుస్తూ ఉంది. ఏదో పేరుకు మాత్రమే వీళ్ళు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అని చెప్తా ఉన్నారు, కానీ వాస్తవం మాత్రం ఈ రూపంలో ఉన్నది. రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతులు అరిగోస పడుతున్నారు ఊర్లకు పోతే. నేను పోతే మాట్లాడుతుంటే నా కారులో ఒక రైతు కూర్చున్నాడు, ఒక లిఫ్ట్ అడిగిండు. మా ఊరు నుంచి వేరే ఊరికి పోతుంటాడు. నేను అడిగితే ఆయన కూర్చొని ఏం తిట్లు స్వామి, నాకు తెలిసి ఏ నాయకుడు కూడా రైతుతోనే 6 తిట్లు తిన్నోడు లేకుండా వచ్చి నాకు తెలిసి ఈ తెలంగాణ చరిత్రలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా రైతుల చేత, రైతుల నోట
ఈ రేంజ్లో తిట్లు తిన్నటువంటి నాయకుడు ఇంకెవ్వరు ఉండకుండొచ్చు. అది ఆ ఘనత నీకే సొంతమైంది, రేవంత్ రెడ్డి గారికి సొంతమైంది. అది అమ్మనా బూతులు తిడుతూ ఉన్నారు. చేతగానుడు ఎందుకు చెప్పాలి, ఇప్పుడు పెళ్లి కాగానే పిల్ల పుడుతుందా, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాడు, దేనికోసం చెప్తా ఉన్నాడు.